నమస్తే. భారతదేశంలో ఆపరేషన్ కగార్ మీద చర్చ నడుస్తుంది. మావోయిస్టు అఖిల భారత కార్యదర్శి స్థాయిలో ఉన్నటువంటి అగ్రనేత కేశవరావు సహా 27 మంది చనిపోవడంతో దీని మీద చర్చ జరుగుతోంది. అయితే ఇటువంటి ఎన్కౌంటర్లో చేయడం అప్రజాస్వామికము, అంతేకాకుండా రాజ్యాంగబద్ధంగా జరగలేదు అంటూ ఇప్పుడు కొంతమంది ప్రొఫెసర్లు, యూనివర్సిటీ లెక్చరర్లు కూడా దీని మీద గలం విప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు నెక్సలైట్ లేదా నెక్సలిజం అనేటువంటిది ఈ సమాజంలో పేరుకుపోయినటువంటి సమస్య లేక పరిష్కారం పేరుతో జరుగుతున్నటువంటి సమస్య అనేటువంటి విషయాల్ని మనతో చర్చించేందుకు సామాజిక విశ్లేషకులైనటువంటి డాక్టర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. అంతేకాకుండా వారు నక్సల్స్ బాధితుల సంఘం తరపున నక్సల్స్ బాధిత కుటుంబాల్లో పనిచేసేందుకు ఏర్పాటైన ఎంఎంఆర్ఐ సంస్థకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు కొంతకాలంగా మనం చూస్తున్నాము, మీరు కూడా అధ్యాపకులు, యూనివర్సిటీల్లో పనిచేసిన మేధావి. మరి కాలేజీల్లో పాఠాలు చెప్పాల్సినటువంటి కొంతమంది లెక్చరర్లు, అధ్యాపకులే ఈ ఆపరేషన్ కాగారిని తప్పుపడుతున్నారు. ఎందుకంటే నక్సలైట్లు ఈ దేశభక్తులు, అంతేకాకుండా సమాజ హితం కోరేవారు. వాళ్ళని మీద కాల్పులు జరపడం కానీ, వాళ్ళని హతమార్చడం కానీ తప్పు అని చెప్పేసి అని బహిరంగంగా చెప్తున్నారండి. మనం ఎలా చూడాలి? నక్సలైట్లు అనేటువంటి వాళ్ళు సమస్య అనుకోవాలా, పరిష్కారం అనుకోవాలా, దేశభక్తులు అనుకోవాలా, ఎలా చూడాలి? ఒకటేమో పరిష్కారము అనుకుంటే ఈ 70 తర్వాత 1969 తర్వాత ఈ దేశంలో విస్తరించారు, చాలా మటుకు విస్తరించారు. రెడ్ కారిడార్ పేరు మీద సుమారుగా 160-170 జిల్లాల వరకు విస్తరించారు. అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా ఈస్ట్ ప్రాంతంలో ఉండి బర్మాకా నుంచి, నేపాల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ తమిళనాడు వరకు రెడ్ కారిడార్ అని అనుకున్నారు. పర్వాలేదు, విస్తరించారు, తర్వాత తగ్గారు. ఏదైనా ఉండని 50 ఇయర్స్లో 60 ఇయర్స్లో ఏదైనా ఒక ఘనకార్యం వాళ్ళు సాధించారు. ఫలానా గ్రామము, ఒక ఐడియల్ విలేజ్ వాళ్ళ వల్ల ఏర్పడ్డది. జిల్లా కాదు, సిటీ, రాష్ట్రాలు కబ్జా చేశారు, కానీ ఒక గ్రామము బాగుపడ్డది. అక్కడ చక్కటి ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, ఇది మా అండర్లో ఉంది, మేమే న్యాయం చెప్తాం ఇక్కడ, ప్రజాకోర్టులు అని కూడా నడిపారు. కనుక మరి అలాంటి రిజల్ట్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడే కాదు నేను అనేది, ఈ వాళ్ళు చెప్తున్న సిద్ధాంతంతో ఈ భూమి పైన ఎక్కడన్నా భూతల స్వర్గం ఒకటి ఇక్కడ మేము చూపిస్తున్నామని ఒక మోడల్ ఎక్కడన్నా కనపడితే మనం అందరం ఈ ప్రజాస్వామ్యం ఎందుకు పనిలేక అదే మోడల్ని తీసుకుంటాం కదా మనం. కనుక ఇట్ ఈజ్ ఏ ఫెయిల్డ్ థియరీ, ఫెయిల్డ్ ఫిలాసఫీ. కనుక దాన్ని పట్టుకొని ఇంత అనుభవం తర్వాత, ఇంత ప్రాణ నష్టం తర్వాత ఇంకా ఒక గుడ్డిగా అనుసరించే వాళ్ళు కొంతమంది ఆయుధాలు పట్టుకొని హింసా మార్గంలో వెళ్తూ ఉన్నారు. కనుక దీంట్లో కళ్ళకు కనపడుతున్న విషయాన్ని కాదని, మనం ఏదో సక్సెస్ సాధించారు వాళ్ళు పోని, వాళ్ళ కారణంగా ఎక్కడన్నా భయమో భక్తికి ఏమైనా మార్పు వచ్చింది అంటే ఓకే, సంతోషిద్దాం, వచ్చిండో. కొన్ని విషయాలు విశ్లేషిస్తే వచ్చిండవచ్చు కూడా, దాని కాదనకూడకూడదు. ఎందుకంటే వాళ్ళ ఒత్తిడి కారణంగా అకృత్యాలు చేసేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, వాళ్ళు సర్దుకున్నారు, ఓకే, గుడ్, అది మంచిదే. కానీ ఇప్పటికిప్పుడు మీరు రాజ్యాధికారం సాధించి తుపాకీ గుట్టం ద్వారా మేము సమాజాన్ని నిర్మాణం చేస్తాం, మీ ప్రామిస్ ఏదైతే ఉందో, రాజ్యాధికారం తుపాకీ గుట్టం ఎందుకు? ఓటు ఉంది కదా, ప్రజలు రెడీగా ఉన్నారు, కన్విన్స్ చేయండి, ఓటేస్తారు. కనుక ఇది ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. అందరూ ఈ తుపాకీ గుట్టం ద్వారా ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం? ఈ స్టేట్ మీద యుద్ధం చేస్తున్నాం. కనుక ఈ రాజ్యం మీద యుద్ధం చేస్తున్నాం. ప్రతిదీ బూటకమే ఇక్కడ ఉన్నది. నీకు ప్రతి న్యాయస్థానం కూడా బూటకమే. ఇది బూటకం న్యాయస్థానం, ఇది బూటకం స్వాతంత్రం, అన్నిది బూటమే. మీరు అన్ని బూటకమే. కనుక మీరు ఇక్కడ దీన్ని నమ్మరు, ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్మరు, ఈ రాజ్యాంగాన్ని నమ్మరు. కానీ గమ్మత్ ఏంటంటే ఈ 50 ఏళ్లలో మన అనుభవం ఏం చెప్తుందంటే, ఎప్పుడెప్పుడైతే వీళ్ళు హింసకు పాల్పడ్డారో, పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతుంటారు. అప్పుడప్పుడు దంతేవాడలో ఉదాహరణకు 70 మంది 80 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పెట్టేశారు, ల్యాండ్ మైన్స్ పెట్టేశారు, కొట్టేశారు. అదొక వికృత ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మీరు సెలబ్రేషన్ చేస్తుంటారు. జేఎన్యూ లాంటి సెంటర్స్లో, ఢిల్లీలో గ్లేరింగ్ పబ్లిక్ అంతా చూస్తున్నప్పుడు కూడా అరుంధతి రాయ్, సోకాళ్ళు వీళ్ళంతా కూడా ఏమంటాము అర్బన్ నక్సలైట్స్, వీళ్ళంతా సెలబ్రేట్ చేస్తుంటారు దీన్ని. వైర్ చైర్మన్ ఉన్నాడు వరదరాజన్, లేకపోతే ఆయన వైఫ్ కానీ, వీళ్ళందరూ కూడా బహిరంగంగా సెలబ్రేట్ చేస్తారు. ఇది కిల్లింగ్స్ ఆఫ్ సిఆర్పిఎఫ్ జవాన్స్. కనుక ఇప్పుడు వచ్చే మాట్లాడతారు. సో ఇక్కడ మన తెలంగాణలో అయితేనేమో ఇన్నయ్యనో, గాదే ఇన్నయ్యనో, హరగోపాలో, లేకపోతే కోదండరామో, లేకపోతే జస్టిస్ చంద్రకుమారు, వీళ్ళు పీస్ కమిటీ అంటుంటారు, ఇది అంటుంటారు.
మీరు అప్పుడు ఎందుకు ఈ పీస్ కమిటీలు రావు అని అంటున్నాను. మీరు అసలు ప్రాబ్లము తుపాకీ పట్టుకొని అడవిలో పోరాడుతున్నవాడు కనీసం రిస్క్ తీసుకుంటున్నాడు కనుక నేను వాళ్ళను ఓ రకంగా అంటే నచ్చకపోయినా వాడు నమ్మిన సిద్ధాంతం కొరకు ఏదో నిలబడ్డాడు, రిస్క్ తీసుకున్నాడు, ప్రాణం ఎప్పుడు పోతుంది. కానీ మీరు దుర్మార్గులు, మీరు అసలైన దుర్మార్గులు. ఎప్పుడైనా గొరిల్లా ఉద్యమాలు అంటే మీరు గుర్తుపెట్టుకోండి అండి, మనకు బాగులేదు పరిస్థితి అంటే అక్కడ నుంచి తప్పించుకుపోవాలి. మన పరిస్థితి బాగున్నప్పుడు నడిపించాలి. ఇది గొరిల్లా పోరాటం. తర్వాత గొరిల్లా పోరాటంలో 10 మంది తుపాకీ పడితే 100 మంది వాళ్లకు గార్డ్ గా పనిచేస్తుంటారు. ఇదే గొరిల్లా మూమెంట్స్ ఎక్కడైనా సరే. కనుక తుపాకీ పట్టిన వాళ్ళు నక్సలైట్లు కాదు అనుకుంటే అమాయకత్వం అవుతుంది. తుపాకీ పట్టి పోరాడే వాళ్ళు 10 మంది ఉంటే తుపాకీ పట్టకుండా వాళ్ళకు ఆయుధాలు సప్లై చేసేవాళ్ళు, ఫుడ్ సప్లై చేసేవాడు, మందులు సప్లై చేసేవాళ్ళు, అవసరమైతే డాక్టర్స్ సప్లై చేయాలి. ఇవన్నీ అవసరం వాళ్ళు మనుషులు కనుక. అన్నిటికన్నా ప్రధానమైందంటే వాళ్ళ వాదనను బలంగా ప్రజల ముందు పెట్టి అయ్యో ఈ దేశం కోసం వాళ్ళు ఏమో చేస్తున్నారు, భూతల స్వర్గాన్ని తెస్తున్నారు అని ఒక భ్రమలు కల్పించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రమాదకరం. వాళ్ళు కాదు ప్రమాదం, వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ప్రమాదం. వీళ్ళు ఎంత ప్రమాదము అంటే మీ నోటితోనే చెప్పిస్తారు. మీరు ఎక్కడైనా ఈ రోడ్డు పైన వెళ్ళి ఎన్కౌంటర్ అని గట్టిగా అరవండి, మీ చుట్టుపక్కల పిల్లలందరూ ఏమంటే బూటకం ఎన్కౌంటర్ అంటారు. వెంటనే ఆ స్థాయిలోకి తీసుకెళ్తారు. ఎన్కౌంటర్ అనే పదం లేదు, బూటకం ఎన్కౌంటరే ఉంది అని విని 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 మనందరికీ ఎన్కౌంటర్ అనగానే బూటకం ఎన్కౌంటర్ అని వస్తుంది. కనుక అన్నిది బూటకం చేసేసారు వీళ్ళు. అలాగే వీళ్ళు ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ వీళ్ళు ప్రజాస్వామ్యం మొత్తం కూని అయిపోతుంది, ప్రభుత్వాలు హింసకు పాల్పడుతున్నాయని వాడి హింసని ఎన్నడూ ఖండించరు వీళ్ళు. బయటకు వచ్చి గగ్గోలు పెట్టారు ఎప్పుడు కూడా. ఇక్కడ నాకు ఇంకొక డౌట్ కూడా వస్తుందండి మీరు చెప్తుంటే. ఇప్పుడు ఒక వ్యక్తికి రాజకీయాలు అంటే ఇష్టం ఉంది, రాజకీయాల్లో బాగా ఉంటుందని అనుకున్నారు అనుకోండి, వాళ్ళ కొడుకుని రాజకీయాల్లోకి పంపించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఒక ఆయన డాక్టర్ వృత్తి వల్ల ఈ సమాజానికి ఉపయోగం, డాక్టర్ వృత్తి వల్ల ఈ సమాజంలో ఎంతో మంచి జరుగుతుంది అని అనుకుంటే వాళ్ళ కొడుకుల్ని డాక్టర్ వృత్తిలోకి పంపించడం అనేటువంటిది, టీచింగ్లోకి పంపించడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని పేర్లు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అని ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళు నక్సలిజం మంచిది, నక్సలిజం వల్ల ఈ దేశానికి ఎంతో ఉపయోగం అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని నక్సలైట్లోకి పంపించిన దాఖలాలు ఏమైనా కనిపించాయండి? ఒకరు కూడా కనపడారు మనకు, ఒకరు కూడా కనపడారు. ఈ పేరు మీరు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా, వీళ్ళందరూ హైదరాబాద్ లో మనకు తెలిసిన వాళ్ళు. పైగా పీఠాధిపతుల్లాగా ఏ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ ఆ డిపార్ట్మెంట్ లో తన కొడుకును హెడ్ గా చేసి కానీ పక్కకు జరిగాడు. పీఠాధిపతులన్నా అట్లా చేయరు, వాళ్ళ పిల్లలు చేయరు, ఎవరినో తీసుకొస్తారు. వీళ్ళు అట్లా కాదు, యూనివర్సిటీస్ లో టికానా వేస్తారు, పైరవి చేస్తారు, వాళ్ళ పిల్లలను వాళ్ళ అల్లులను అక్కడ కూర్చోబెడతారు, తర్వాత అక్కడ నుంచి పక్కకు వదులుతుంటారు. వీళ్ళు అమెరికాకు పంపిస్తారు, పిల్లల్ని చదివిస్తారు, అడవులకు పంపించారు కదా. కానీ వీళ్ళెవరు ఇందాక మనం చెప్పుకునే పేర్లు ఉన్న వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ పిల్లల్ని అడవులకు పంపించారు. గోపాలు వరవరరావులు పేర్లే చెప్తున్నారు. వీళ్ళందరూ సోకాళ్ళు వీళ్ళే, అంటే 10 పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ వీళ్ళ అల్లుళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ అడవుల్లో తిరుగుతున్నారు చెప్పమని చెప్పండి, చెప్పరు. పోనీ ప్రజాస్వామ్యవాదులం అంటారు మేమే. ప్రజాస్వామ్యం అంటే ఏంది అని అంటే మనకు మీరు అడగండి, మీకు రాజ్యాంగం ఆర్టికల్స్ ఇవి ఇది కాదని చంపేస్తున్నారు అని చెప్తారు. ఎవరిని రాజ్యాంగబద్ధంగా చంపండి, రాజ్యాంగ విరుద్ధంగా చంపేస్తున్నారు మీరు, అయ్యో కాలుకు కొట్టాలి కదా, వేలుకు కొట్టాలి కదా యుద్ధంలో వెళ్ళినప్పుడు, ఇవన్నీ మీరు చట్టం గురించి బాగా వర్ణిస్తారు. కానీ వాడు మందు పాత్రలు పెట్టి లేపేస్తున్నప్పుడు ఏది అడగరు. అందుకని నేనేమంటున్నా అంటే మీరు మొదటి ప్రశ్న జవాబు ఏదైతే రిచ్ పూర్ గ్యాప్ ఉంది, ధనవంతులను కొట్టేసి పేదవాడికి పంచుతారు కనుక వీళ్ళు దేశభక్తులు. మీరు అన్నారు ఎన్టీ రామారావు కూడా టంగ్ స్లిప్ అయ్యాడు, నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు. కేసీఆర్ స్లిప్ కాడు, పొలిటికల్ గా వాడుకుంటాడు ఆయన స్లిప్ అయ్యి అన్నమాట కాదు. ఆయన ఏమన్నా అంటే నక్సలైట్ ఎజెండా మా ఎజెండా అన్నాడు. తర్వాత మళ్ళా తాను పవర్లో ఉన్నప్పుడు కొట్టేశాడు. మీరు భూముల విషయమే ఉంది, నక్సలైట్ మంచి చేశారా చెడు చేశారా కానీ కొంత భూస్వాములు భయపడ్డారు, ఊర్లల్లో వాళ్ళు ఊర్లు వదిలిపెట్టేసి వచ్చారు. కొన్ని భూములు పేదవాళ్ళు కబ్జా పెడితే పెట్టిండొచ్చు, 100 ఎకరాలు కొంత జరిగింది అక్కడ జరిగింది కదా. కేసీఆర్ ఏం చేశారండి, ఒక్క ధరణి అని ఒకటి తీసుకొచ్చి మొత్తం దొరల భూములన్నీ దొరలకే వచ్చేటట్టుగా చేశాడు. ఆయన మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకున్నాడు. వాళ్ళ సేఫ్ గా అవన్నీ వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళకి ఇంతవరకు వీళ్ళ కబ్జాలు ఉన్నాయి కూడా ఇప్పుడు ఏమైనా వీళ్ళ చేతిలోకి వచ్చాయి. అదే నరసింహారావు గారు
ఒక కలంపొడితో మొత్తం వారు భూస్వాముల యొక్క లిమిటేషన్ పెట్టేసి ల్యాండ్ సీలింగ్ పెట్టేసి మొత్తం ల్యాండ్ అంతా పేదలకు వచ్చేటట్టుగా చేశాడు కదా. కనుక ప్రజాస్వామ్యంలో రెండు ఉంటాయి, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. కానీ తెలుగుగా వాడుకునే వాళ్ళు ఉంటారు కేసీఆర్ లాంటివి. కనుక వీళ్ళు మరి ఇక్కడ మీరు రాజకీయం పొలిటీషియన్స్ గురించి మాట్లాడుతున్నారు కదండి. తెలంగాణలో కొంతమంది పొలిటీషియన్స్ నక్సలైట్ల పట్ల లేదా గ్రామాల్లో ఉన్న పరిస్థితుల పట్ల ఉదారంగా ఉన్నప్పటికీ కూడా నక్సలైట్లు చంపేశారు అని అంటారు. అలాంటి ఉదాహరణలు ఏమైనా చెప్పచ్చండి? గ్రామాల పట్ల గ్రామాల్లో ఉన్న పరిస్థితుల్ని సర్దుకు పోదాం, కొంచెం పట్టు ఇటుగా వెళ్ళిపోదాం, పట్టు విడుపులతో పోదాం అనుకున్నప్పటికీ కూడా కొంతమంది పొలిటీషియన్స్ని నక్సలైట్లు చంపేశారని చెప్పేసి అంటారు. కొన్ని ఉదాహరణలు ఏమైనా మనం చెప్పచ్చు? చాలా అంటే నక్సలైట్లు ఎప్పుడు కూడా తమ ఎగ్జిస్టెన్స్ తమ యొక్క సంస్థ వ్యాప్తి కొరకే పనిచేశారు. కనుక ప్రాబ్లం వస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వంతో అంటే ప్రభుత్వాలను మార్చడానికి కూడా ఊర్లలో బెదిరింపులు ఇవన్నీ కూడా చేశారు. చాలా మందిని కాంగ్రెస్ వాళ్ళని చంపేశారు, కాంగ్రెస్ నాయకులను చంపారు, టీడీపీ నాయకులను చంపారు. ఇవన్నీ వాళ్ళ అవసరాల కొరకు చంపారు. వాళ్ళకి వేరే ఏమీ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ఇది లేదు, శత్రుత్వం లేదు, వాళ్ళ అవసరాలను బట్టి చంపారు. అయితే మీరు కనుక చూసినట్టయితే మీరు గొప్పోడిని పెట్టి పేదోనికి చంప, ఉదాహరణకు మేఘారెడ్డి ఉన్నాడు, గొప్పోడు కదా, వేల కోట్ల రూపాయలు కదా, ఆయన కొట్టి ఎప్పుడైనా పంచారా ఎవరికన్నా? ఏ పేదోడికన్నా పంచారా? లేకపోతే ఇంకొక పెద్ద ఆయన ఎవరినో అదాని అంబానీలు అని మీరు అంటుంటారు కదా, వాళ్ళని కొట్టి ఈ దేశంలో పేదలకు అందరికి వీళ్ళు పంచినటువంటి చరిత్ర ఏదైనా ఉందా ఎక్కడన్నా? నో, ఎక్కడా లేదు. వాళ్ళు కొట్టింది ఎవరినండి? కొడితే మరి దొరలను అని అంటారు, దొరలు కూడా తక్కువే వీళ్ళు కొట్టింది అంతా. ఇప్పుడు కిలారి సర్వేశ్వరరావు ఉన్నారు, ఆయన ఆదివాసీ ఎమ్మెల్యే, ఆయనతో పాటు సోము అని ఆదివాసీ ఎమ్మెల్యే కదా. వీళ్ళంతా టీడీపీ ఎమ్మెల్యే, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే చంపేశారు కదా, మన కళ్ళ ముందు చంపేశారు. రాగ్యనాయక్ ని ఇక్కడ చంపేశారు కదా. ఎంతమందిని చంపేశారు? మహేంద్ర కర్మ ఎవరండి? ఆయన ఆదివాసీ. మరి ఆదివాసీ ఆయన సాల్వాజూడెం సంస్థను పెట్టి ఈ ఆదివాసీలను అందరినీ తిరుగుబాటు చేశారు. వద్దురా బాబు, ఈ నక్సలైట్ మా దగ్గరికి ఎందుకు వస్తారు అని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మీద తిరగబడ్డాడు. అంటే ఇప్పుడు నక్సలైట్లు చంపేయడం విషయానికి వచ్చినట్లయితే కనుక ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. గిరిజనులను చంపేశారు, ఎస్సీలను చంపేశారు, అందరినీ చంపుకుంటూ పోయారు. అందరినీ చంపేశారు. పర్టికులర్ గా నిమ్న వర్గాలను ఎక్కువగా చంపారు వీళ్ళు. నేను చెప్పిన ఈ పేర్లన్నీ కూడా దళితులు, ఆదివాసీలు, నిమ్న వర్గాలు, వీళ్ళని చంపారు. వీళ్ళ చరిత్ర అంతా అదే. ఎవరిని గొప్పని చంపింది ఎక్కడా లేదు. నేను చెప్పిన పేర్లన్నీ వాళ్ళ పేర్లే. మహేంద్ర కర్మ కాకపోతే మొత్తం ఆదివాసీలను, గుత్తికాయలను వాళ్ళు ఎవరో ఒక కమ్యూనిటీని వరుస పెట్టి కొడితే, ఆయన ఎంబడిపోయారని కొడితే సుమారుగా 80-90 వేల మంది ఈ రోజు మన బార్డర్ లో ఉన్నారు. తెలంగాణ గుత్తికాయలు వీళ్ళంతా తెలంగాణ బార్డర్ లో వచ్చి వాళ్ళకి దిక్కు లేదండి, ఒక ఆధార్ కార్డు లేదు, వాళ్ళకు ఇవి లేవు, ఏ ప్రభుత్వ వసతులు లేవు, అడవులు కొట్టేసి అక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు, వాళ్ళకి దిక్కు లేదు. మీరు ఆదివాసీలను పోలీసులు చంపుతున్నారని అంటారు. మీ దెబ్బకు పారిపోయి వస్తే మీ బాధితులు వాళ్ళందరూ కూడా నక్సల్ బాధితులు ఎవరు అంటే నక్సలైట్లు. 1,00,000 మంది నక్సలైట్లు, 1,00,000 మంది ఆదివాసీలు దిక్కులేని ఇల్లు వాకిలు ఛత్తీస్గఢ్ నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ ఆంధ్ర బార్డర్ లో బతుకుతున్నారు. ఈ రోజు కూడా రిటర్న్ పోవడం లేదు, వాళ్ళు అంత భయం పెట్టారు మీరు. కనుక మీరు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. వాళ్ళ కోసం వీళ్ళంతా కూడా కవరింగ్ అంటాం కదా యుద్ధంలో. ఇప్పుడెప్పుడు ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. పీస్ కమిటీ అంటారు, ఆ కమిటీ అంటారు, చర్చలు చేయాలని. లేదండి, ఇప్పుడు ఈ క్రమంలో ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ విషయంలో కూడా మన ఆపరేషన్ కాకార్లో కూడా చెప్తున్నది ఏంటంటే కనుక, ఈ పేరు చెప్పి పోలీసులు లేదన్నట్లయితే కనుక ఈ పారామిలిటరీ బలగాలు గ్రామాల మీద పడి ఆదివాసీలను చంపేస్తున్నారు, గిరిజనులను చంపేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులను దోచుకోవడానికి వేస్తున్నటువంటి కుట్ర అని చెప్పేసి అని అంటున్నారండి. దీన్ని ఎలా చూడాలంటారు? ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతున్న డిబేట్ అంతా అదే. మొత్తం మీరు యూట్యూబ్లలో వచ్చి సోకాల్డ్ జంపన్నలు, గాదే ఇన్నయ్యలు, లేకపోతే ఈ సోకాల్ లెఫ్ట్ బ్యాచ్ అంతా వచ్చి మీరు చూడండి. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా మా తొలి వెలుగు రఘు కొద్ది ఫేవర్గా వీళ్ళంతా కూడా వేస్తూ ఉన్నారు. అర్థమవుతుంది ఎవరి కడుపులో ఏముంది అనేది అర్థమవుతుంది. కాకపోతే కాస్త ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ వీళ్ళంతా కూడా వాదన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు సీజ్ఫైర్ డిక్లేర్ చేశారు కదా, మరి ఒప్పుకోవచ్చు కదా, అంత అమానవత్వంగా మీరు చంపేస్తారా అని చెప్పేసి వాళ్ళు సీజ్ఫైర్ డిక్లేర్ చేశారు. వాళ్ళు శాంతి చర్చలకు రెడీ అంటున్నారు. మీరెందుకు చంపేస్తారా? అట్లయితే తుపాకులు తీసుకొని వెళ్ళి వాళ్ళని మనుషులందరూ చంపేస్తారా? శాంతి చర్చలు
పైనుంచి ఆదివాసీలను బ్రతకనియరా అనేటువంటి క్వశ్చన్. ఎంతగా ఆ గాదైనా మాట్లాడుతున్నారు. పోలీసులు అంతా అడవులో పోయి వేరే పని లేదు, ఆదివాసీలను చంపేస్తున్నారు, నక్సలైట్లను చంపేస్తున్నారు కూడా అంటలేరు. ఆదివాసీలు చంపేస్తున్నారు, అయిపోయింది. అక్కడ ఖనిజాలన్నీ కూడా ఎత్తుకుపోతారు, అదానీలకు అంబానీలకు అప్పచెప్తారు. ఇప్పుడు వాదన అంతా ఇదే నడుస్తుంది. నేను ఈ ఒక్క ప్రశ్న నేను ఇచ్చే జవాబు ఏంటి అంటే, చాలా సంతోషం, మీరు అక్కడ ఖనిజాలు స్టోర్ కావాలి కనుక అది అదానీల అంబానీలకు పోకూడదు, ఆదివాసీలను చంపొద్దు, నక్సలైట్లనే చంపండి అనండి. మీరు ఆదివాసీలను చంపొద్దు, మీరు తప్పువాకి పట్టిన మళ్ళీ అప్పుడు ఏమంటారంటే ఆదివాసీలు అందరు నక్సలైట్లనే మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అయితే నా పాయింట్ అంతా ఏంటంటే, మీరు మీ వాదన మీ బాధ అంతా ఏంటంటే, ప్రముఖులైనటువంటి వాళ్ళు ఇప్పుడు పడ్డారు, ఏది కర్రెగుట్టలు వీటిల్లో వీళ్ళు దొరికిపోతున్నారు. ఎప్పుడెప్పుడైతే పెద్ద నాయకులకు ప్రమాదం వస్తుందో మీరు చూడండి. గతంలో రామకృష్ణ కూడా ఒకసారి సమస్య వచ్చినప్పుడు వచ్చి గద్దరు తర్వాత ఇంకా పెద్ద మనుషులు అందరూ కూర్చొని అప్పుడున్న సీఎంతో కూర్చొని రాత్రి వాళ్ళని సేఫ్ ప్యాసేజ్ ఇస్తే వాళ్ళు పారిపోయారు. వీళ్ళు ఇక్కడ ఒత్తిడి చేశారు, నిజం జరిగింది. మొత్తం అందరు తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలేదు. కనుక వీళ్ళు చేసే ఒత్తిడి యొక్క స్టైల్ అట్లుంటుంది అన్నట్టు. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ సోకాళ్ళు హక్కుల సంఘాలు మేధావులు అందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కువ హంగామా చేస్తారో మీడియా ముందర, అప్పుడు వాళ్ళకున్న న్యూస్ ఏముంటది అంటే, అసలైన వాడు అక్కడ లక్ష్మణ్ రావు లేకపోతే ఇప్పుడు కేశవరావు లేకపోతే ఇంకెవరో వీళ్ళు ప్రమాదంలో పడిపోతున్నారు, కనుక వాళ్ళను కాపాడుకోవడానికి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అరే కొంపముని వద్దర చుట్టుముట్టారు మమ్మల్ని అదే అని అంటే ఈ పీస్ కమిటీ ఆస్ కమిటీ అవతారాలు ఎత్తుతాయి. వీళ్ళంతా సోకాళ్ళు మేధావులు అరగోపాలు వీళ్ళంతా ఆల్ ఇండియా బ్యాచెస్ అంతా పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ అరుంధతి రాయ్ వీళ్ళంతా కూడా అదే బ్యాచ్ అన్నట్టు వచ్చి ఇప్పుడు మొన్న ఏం చేశారు, ఈయనతో రేవంత్ రెడ్డితో కూర్చొని మీ ఫోర్స్ విత్డ్రా చేయండి, ఎందుకంటే ఇవి కంబైన్డ్ ఆపరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్పిఎఫ్ స్టేట్ గవర్నమెంట్ పోలీస్, ఈ కోబ్రా తర్వాత ఇవి మనకి చాలా ప్రసిద్ధి తెలంగాణ. కనుక వీళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి కొంతకాలము ఇప్పుడు వీళ్ళ ఫోర్సెస్ డ్రాప్ చేశారు. చేస్తేనే నేను చెప్పిన ఈ ఆదివాసీ నాయకుడు ఆయన చెప్పిన ఆయన పేరు మర్చిపోయాను నేను, ఆయన మిస్ అయిపోయాడు ఇప్పుడు దీంట్లో ఈ ఆపరేషన్ లో. తొలి వెలుగు రాఘు కూడా దాన్ని మాట్లాడుతూ మాట చెప్పాడు, తప్పించుకున్నాడంట ఆయన లీడర్ అని చెప్పేసి సంతోషంగా చెప్తున్నాడు. వీళ్ళందరికీ సమాచారం ఉంటది, వాళ్ళందరికీ సమాచారం ఎవరు తప్పించుకున్నారు ఎవరు ఉన్నారు అనేది ఇవన్నీ చెప్తూ ఉంటారు. అయితే ఇవంతా నేనేమంటున్నా అంటే ఈ మొత్తం ఈ యాక్షన్ అంతా కూడా తప్పించడానికి నిజాయితీగా నేను అడుగుతాను చర్చలు, శాంతి చర్చలు దేనికోసం? ఎవరికి శాంతి కావాలి? ఆదివాసీలకు శాంతి కావాలి మనకు కదా. ఎందుకు అక్కడ గొడవ? మీరు ఆదివాసీలు వాళ్ళ అడవులలో వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు, మీరు తుపాకులు తీసుకొని అక్కడికి ఎందుకు పోయిండ్రు? ఆన్సర్ చెప్పండి. మీరు తుపాకులు తీసుకొని అక్కడికే ఎందుకు వెళ్ళారు? వాళ్ళ దగ్గర మీకు షెల్టర్ కావాలి, వాళ్ళ అమాయకులు కనుక మీకు ఇంత భోజనం పెడతారు, తిండి పెడతారు, కనుక వాళ్ళ అమాయకత్వాన్ని మీరు దోపిడీ చేస్తున్నారు, మీరు క్యాష్ చేస్తున్నారు. మీకు షెల్టర్ ఉంది అక్కడ. మీరు మొన్న కనుక ఈ అంబుజ్మడ్ అడవుల్లో కట్టినటువంటి లేకపోతే ఈ కర్రెగుట్టలు వీటన్నిటిలో కూడా మీరు 300 క్యాంప్స్ ఉన్నాయండి, వాళ్ళ బంకర్స్ ఉన్నాయి, 300 బంకర్స్. ఎన్ని అసలు అంబుజ్మడ్ అంటే ఎవరు ఛేదించలేని అడవులు అవి. అక్కడ బ్రిటిష్ వాడు కూడా వెళ్ళలేకపోయాడు. ఇప్పుడు అక్కడ అందుకే సామ్రాజ్యం మొత్తం అక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నారు వాడు. అవన్నీ ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు పోలీస్ డోంట్ థింక్ పోలీస్ అనేది అమిత్ షా నాయకత్వంలో లేకపోతే మోడీ గారి నాయకత్వంలో 2014లో వచ్చినప్పటికీ కూడా 19 నుంచి వీళ్ళు ఒక కలెక్టివ్ ఎఫర్ట్ చేస్తున్నారు. 3 రకాల పద్ధతుల్లో వీళ్ళు నిర్ణయించుకున్నారు. సామాజిక ఆర్థిక సమస్య అని కొందరు అన్న, కొందరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అసలు మిక్స్ ఏ ఒక్కటి కాదు, 2 కలిపే ఉంటుంది. ఎక్కడ సామాజిక సమస్య ఉంటుందో, ఎక్కడ వెనుకబాటుతనం ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ వీళ్ళకి అవకాశం ఉంటుంది ఉండడానికి అక్కడ. కనుక ఆ అడవుల్లోకి అభివృద్ధి వెళ్ళాలి. మీకు ఈ ఏరియాలో ఈ ఛత్తీస్గఢ్, ఈ అంబుజ్మడ్ ఈ ఏరియాలంతా కూడా ఒక గ్రామానికి 1 కోటి 2019 నుంచి బడ్జెట్ ఎంత అంటే ప్రతి గ్రామానికి ₹1 కోటి అభివృద్ధి కోసం ప్రతి ఇయర్. ₹1 కోటి ఓన్లీ డెవలప్మెంట్ కొరకు.
ఒక్క ఛత్తీస్గఢ్లోనే 300 స్కూల్ పేల్చేశారు నక్సలైట్. అబ్బా అబ్బా అబ్బా. డెవలప్మెంట్ మీరు చేయడం మొదలుపెట్టండి, డెవలప్మెంట్ కాకుండా చూస్తారు మీరు. ఓకే ఓకే. ఎన్ని హెల్త్ అంటే గ్రామీణ గిరిజనుల నిరుపేద లాంటి గిరిజనులకి చదువు అందకుండా చేస్తాం. ఇప్పుడు ఈ 8 ఏళ్లలో మీరు చూస్తే 3000 కిలోమీటర్ల కొత్త రోడ్ ఏర్పడ్డది ఆ ఏరియాలో, ఛత్తీస్గఢ్ అంతటా. ఇది డెవలప్మెంట్ అన్నమాట. కనుక ఒకవైపు అభివృద్ధిని ఫస్ట్ టైం చూస్తున్నారు. కొన్ని వేల పోస్ట్ ఆఫీసులు వచ్చినాయి, సుమారుగా 600 బ్యాంకులు వచ్చినాయి, ఒక 500 ATMలు వచ్చినాయి. ఇప్పుడు అసలు కళ్ళతో చూస్తున్నారు. 4G కనెక్షన్స్ వచ్చినాయి అక్కడికి విపరీతంగా. టవర్స్ సుమారుగా ఒక 800 టవర్స్ కొత్తవి వచ్చేసి 4G నెట్వర్క్ వచ్చేసి డెవలప్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. ఫోర్స్ఫుల్ గా డెవలప్మెంట్ చేస్తున్నారు అక్కడ. వీళ్ళని అడ్డుకొని చేస్తున్నారు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఏంటంటే డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది అంటే, ఒక రోడ్డు వేయాలంటే ఇక్కడ ఒక 50 మంది అక్కడ 1 మంది CRPF జవాన్లు నిలబడితే రోడ్ రోలర్ నడుస్తుంది. రోడ్డు రోలర్ కు ఇంతమంది కాపలా కాయాల్సి మీ దుర్మార్గం యొక్క ముఖ చిత్రం చెప్తున్నాను అక్కడ కనపడుతుంది అనమాట. మీరే లేకపోతే ఇది అవసరం. వాడు ఎవడో కాంట్రాక్టర్ వెళ్ళిపోతారు. 3000 కిలోమీటర్స్ న్యూ రోడ్ డెవలప్మెంట్ జరిగింది అక్కడ. కనుక డెవలప్మెంట్ మామూలుగా చేయడం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక 55 పోలీస్ స్టేషన్లు ఆ ఏరియాలో ఉంటే ఇప్పుడు 550 పోలీస్ స్టేషన్లు వచ్చాయి. ఎందుకనంటే వీళ్ళు వెళ్ళి క్యాంపులు వేశారు అక్కడ. పూర్తి భరోసా ఇచ్చారు ఇప్పుడు ఎవరికి, ఆదివాసీలకు. మేము ఉన్నాము, మీకు పర్వాలేదు, మీరు హాయిగా మీ పనులు చేసుకోండి. తర్వాత ఫ్రెండ్లీగా ఉంటున్నారు వాళ్ళకి ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అడ్రస్ చేస్తున్నారు. హెల్త్ సెంటర్స్ బహుముఖంగా జరుగుతుంది అక్కడ. బహుముఖంగా జరుగుతుంది, కరెక్ట్ గా చెప్పాలంటే బహుముఖంగా జరుగుతుంది. అందుకు వీళ్ళకు అక్కడ ఆదరణ లేకుండా పోయింది. ఈ 8-9 ఏళ్లలో జరిగింది ఇది అన్నట్టు. యాక్చువల్గా ఇంతకు ముందు ఎందుకు సక్సెస్ కాలేదు, ఇప్పుడు అవుతుంది అని అంటే. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు కూడా అటువంటి ఛేదించలేని అడవుల్లోకి, ఆ బంకర్స్ లోకి, వీటికి మెల్లమెల్లగా క్యాంపులు షిఫ్ట్ చేసుకుంటూ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. దీంట్లో మీరు ఒక లాస్ట్ 1 year సుమారుగా 800 మంది సరెండర్ అయ్యారు. ఒత్తిడి పెరిగాక సరెండర్ అయ్యారు. సరెండర్ అవుతున్న వాళ్ళందరినీ కూడా హక్కున దగ్గరికి చేసుకుంటున్నారు. వాళ్ళ సెటిల్మెంట్ కొరకు ఎంప్లాయ్మెంట్ కొరకు ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, అమానవీయంగా చంపేస్తున్నారు అనేది దుర్మార్గం. 800 మంది దొంగిపోయినప్పుడు వాళ్ళ ప్రతి ఏడాది ఇట్లా లొంగిపోతున్నారు. మొన్నటి ఒక రోజుకే సుమారుగా ఎంత అంటే 300 మంది వాళ్ళు ఒక రోజు వచ్చి సరెండర్ అవుతున్న వరకు ఎంత ప్యాసేజ్ ఇస్తున్నారంటే, ఒకవేళ కమ్యూనికేషన్ వచ్చింది ఇక్కడ సరెండర్ అవుతున్నారంటే అనుమానం లేకుండా వాళ్ళని రౌండ్ ఆఫ్ చేసి చెప్పండి మీరు అని తుపాకులు పడేసి వచ్చేస్తున్నారు. ఎవరు తుపాకులు లేకుండా వస్తున్నారో వాళ్ళందరినీ తీసేసుకుంటున్నారు సింపుల్ గా. మీ చేతిలో తుపాకు లేదు, మిమ్మల్ని చంపడం లేదు, సింపుల్ గా రండి అని చెప్తున్నారు. వెళ్ళండి, ఎక్కడ సెటిల్ అవుతారు వెళ్ళండి. వెంటనే అక్కడ అఫీషియల్స్ ఇది చేస్తున్నారు. అందుకే నా పాయింట్ ఏంటంటే, ఎన్కౌంటర్స్ ఎక్కడైతే దొరుకుతాం, కాల్పులు ఎక్కడ దొరుకుతాయి. ఇప్పుడు ఈయన చుట్టూ 27 మంది చనిపోయారు చెప్పిన కేశవరావు. వాళ్ళకి నిజంగా అయితే ఒక 60-70 మంది ఉంటారు. ఆయనకు టాప్ లీడర్, ఆయనే హైయెస్ట్ కదా, దళ కమాండర్ ఆయనే కదా మొత్తానికి. కనుక ఆయనకు గట్టిగా కాపాడుకోవాలని నిలబడ్డ 27 మంది చనిపోయారు తప్పితే అందరూ ఎందుకు చనిపోలేదు? మరి 100 మంది కదా, ఎవరు చెప్పలేదు. సరెండర్ అవుతున్న వాళ్ళు సరెండర్ చేసుకుంటారు. సో అందుకే ఈ ఆపరేషన్ మొత్తం కగార్ అనేది చాలా మానవీయ కోణం ఉంది దీంట్లో. అడ్డంగా చంపడం లేదు. నాయకులు చస్తున్నారనే బాధ. నాయకులు సరెండర్ అయితే ప్రాబ్లం, శాంతి నెలకొనాలి ఆదివాసీలకు అంటే నక్సలైట్లు తుపాకులు కింద పారేసి లొంగిపోతే సరిపోయారు. కనుక ఈ రాజ్యాంగంలో, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగంలో ఒక్కరికే ఏదైంది గన్ ఉంటుంది, ఒక్కరి చేతిలోనే ఉంటుంది అంతే. అది రాజ్యాంగబద్ధంగా పోలీస్ చేతిలో ఉంటుంది. ఇంకా ఏ ఒక్కరు గన్ను పట్టుకున్నా అది ఆయన దేశద్రోహే. మీరు అన్నారు కదా నక్సలైట్ దేశభక్తుల అంటే, గన్ను పట్టుకున్నావు కనుక దేశద్రోహి. పట్టుకోకపోతే ఎవరు చెప్పారు? భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ వదిలేసి తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం, ఇది కదా మీ ఫిలాసఫీ. తుపాకీ వదిలేసి ఓటు ద్వారా రాజ్యాధికారం అన్న సీతక్క ఈరోజు మినిస్టర్ అయింది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. కనుక కామన్ యూత్ అందరినీ నేనేమంటున్నా అంటే, మీరు ఆలోచించండి, ఇది ఈ దేశానికి మంచిదా కాదా, ఇది ఏది నిజము ఏది అసత్యము. కనుక ప్రభుత్వం నిజంగా రక్తపాతం చేస్తుందా? కాదు, అట్లేం చేయడం లేదు.
అందరినీ సరెండర్ అయిన వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈరోజు జంపన్న సరెండర్ అయ్యారు, హాయిగా మీడియాలో వచ్చి మాట్లాడారు, స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, నక్సల్స్ అనుకూలంగా మాట్లాడుతున్నారు. అయినా సరే ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా. ప్రజాస్వామ్యం కూని అయిందంటే ఎక్కడ కూని అయింది? మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాం, ప్రభుత్వాలను తిట్టగలుగుతున్నాం కదా. మరి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది కదా. సీతక్క మినిస్టర్ అయింది కదా. కనుక అందుకే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఓటేసి ప్రభుత్వాలను మార్చి పారేస్తున్నాం, మనకు నచ్చకపోతే మార్చేస్తున్నాం. పెద్ద ఆయుధం మన చేతిలో ఉంది కనుక ఆ ఆయుధం ఉంటే మాత్రం, వాళ్ళ చేతిలో ఆయుధం ఉంటే మన ఆయుధం పోయినట్టే. అంతే వాస్తవం. ఆపరేషన్ కగారు గురించి ఇంత విశ్లేషణాత్మకంగా చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్తే అండి. ధన్యవాదాలు. Mind Media, the voice of India.